అండి 2 డేస్ ముందు అయితే ఒక వీడియో పెట్టడం జరిగింది. ఇక్కడ డంప్ యార్డ్ ఏదైతే ఉందో అక్కడ అన్అఫిషియల్‌గా రన్ చేస్తున్నారని చెప్పి దానికి తోడు కొన్ని వందల ఆవులు అయితే ఇక్కడ రావడం జరిగింది. అది మేము చూసి ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. కమిషనర్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. మేమందరం యానిమల్ ప్రొటెక్షన్ టీమ్‌కి సంబంధించిన వాళ్ళం అండి. సో రోజు చాలా వరకు రోడ్ల మీద ఉండే ఆవులు కానీ, ఇక్కడ ఉండే వందలాది ఆవులు కానీ దీనికి సంబంధించిన యాజమాన్యం ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ రోజున ఇక్కడ డంప్ యార్డ్ అయితే క్లీన్ చేయడం జరిగింది కానీ రోజు ఇక్కడికి వచ్చి అవి లోయల్లో పడిపోయి చాలా వరకు చనిపోతున్నాయి. ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అంతేకాకుండా రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి చనిపోతున్నాయి. అలాగే ఇక్కడ ఉన్న డంప్ యార్డ్లో తడి చెత్త కానీ, పొడి చెత్త కానీ, ప్లాస్టిక్ కానీ, వ్యర్థ పదార్థాలు తిని ఇవి డైజెషన్ అనేవి పోగొట్టుకుంటున్నాయి. లేకపోతే క్యాన్సర్ పాలవుతున్నాయి. రకరకాల జబ్బులు అయితే వీటికి వస్తున్నాయి. సో బేసిక్గా ఏంటంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడికి మొక్కుతాం, దేవుడా మన కష్టాలు తీరాలని. మరి అలాంటి దైవ స్వరూపమైన వీటికి కష్టాలు వచ్చినప్పుడు మనం ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అంటే దేవుడు అనేది ఫోటోలో వరకేనా? డైరెక్ట్గా ఏదన్నా వాటికి వస్తే మనం పట్టించుకోమా? ఒకసారి మీరు మేలుకోండి. ఇలాంటి ఆవుల్ని రోడ్డు మీద వదిలేసేటప్పుడు వాటికి అయ్యే యాక్సిడెంట్లు కానీ, ఇక్కడ జరిగే వ్యర్థ పదార్థాలు తిని అవి చనిపోవడం అనేది చాలా వరకు జరుగుతున్నాయి. దీని యాజమాన్యాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఈ రోజున మీరు వీటికి ట్యాగ్ కట్టి వాటి ప్లేస్లో తరలించిన పక్షంలో దానికి తగిన చర్యలు, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ను మేము సహకరించుకొని దీన్ని గోశాలకు అయితే తరలించడం జరుగుతుంది. అది పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది ఎన్ని రోజులు అనేది మేము చెప్పం. దీనివల్ల మనుషులకు ఇబ్బంది అవుతున్నాయి. ఒక పక్కన మూగజీవులు మన వల్ల బాధపడుతున్నాయి, మనం చేసిన తప్పిదం వల్ల. ఎందుకంటే మనం జనాలు అనేవాళ్ళు వేసే వేస్ట్ అనేది అందులో నీడిల్స్ ఉంటున్నాయి, డైపర్స్ ఉంటున్నాయి, అలాగే రకరకాల చెత్తలు ఉంటున్నాయి. ఒకసారి మీరే ఆలోచించండి ఏ విధంగా చెత్త అనేది మనం పాడేస్తున్నామో. దానివల్ల మనమే కాదు ఇవి కూడా సఫర్ అవుతాయి. ప్లాస్టిక్ అనేది భూమిలో కలవకపోతే దానివల్ల వచ్చే అనర్థాలు అనేవి మీకు తెలుసు ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా. సో ఇలాంటి పనులు మీరు ఆపుతారని దయచేసి మేము కోరుకుంటున్నాం. ఎవరైతే దీని యాజమాన్యం ఉంటారో దయచేసి మీరు మేలుకొని వీటిని కానీ మీరు తీసుకెళ్ళిన పక్షంలో మా తరపున యానిమల్ ప్రొటెక్షన్ టీం తరపున రాజ్ కటేరియా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరి తరపున కానీ మేము ఫైట్ చేస్తాం. దీని సంరక్షణ కోసం ఎంత దూరం అయినా వెళ్తాం. కమిషనర్ గారిని కానీ కలెక్టర్ గారిని మేము కోరుకునేది ఒకటే, దయచేసి వీటిని యాజమాన్యానికి తరలించండి. లేని పక్షంలో వీటిని గోశాలకు తరలించాలని కోరుకుంటున్నాం.